హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? మనకేమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు టాబ్లెట్స్ వేసుకోకుండా మనం తినే ఆహారంతోనే దాన్ని క్యూర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇది కొండపిండి ఆకు. ఈ పేరు ఈ ఆకుకి ఎందుకు వచ్చిందంటే కొండని కూడా పిండిలాగా మార్చే స్వభావం ఈ ఆకులో ఉంటుంది. అందుకే దీనిని కొండపిండి ఆకు అని అంటారు. మనం తోటకూర, పాలకూర ఇలాంటి వాటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నామో ఈ ఆకుని కూడా అదే విధంగా పప్పులో కానీ, కర్రీలో కానీ, లేకపోతే ఫ్రై కానీ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. కిడ్నీలో కానీ, గాల్ బ్లాడర్లో కానీ స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళు ఈ ఆకుని కర్రీ చేసుకొని ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఆ స్టోన్స్ని ఇవి కరిగించేస్తుంది. ఇది పల్లెటూరులో చాలా ఈజీగా దొరుకుతుంది. వీటిని తీసుకొచ్చి చక్కగా కర్రీ చేసుకోవచ్చు. రోటీల్లో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. తోటకూరని ఆకులాగా ఏ విధంగా తెంపి మనం వండుకుంటామో సేమ్ అదే విధంగా వీటిని తెంపుకోవాలి. ఇది పొలాల్లో దొరుకుతుంది కాబట్టి దీంట్లో మట్టి ఎక్కువ చేరుంటుంది. అందుకే శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి విత్తనాలు. వీటిని మట్టిలో మనం చెల్లేస్తే మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. ఈరోజు కొండపిండి ఆకు ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఒక కడాయిలో ఆయిల్ వేడయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఫ్రై చేసి దాంట్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, ఇది మా చెట్టుది. దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగానే తెంపి శుభ్రం చేసి ఉంచుకున్న కొండపిండి ఆకుని వేసుకోవాలి. నేను ఆకుతో పాటు వీటి పువ్వులను కూడా వేస్తున్నాను. మీరైతే ఆ పువ్వులు వేసుకోవద్దు. ఎందుకంటే అలవాటు ఉన్న వాళ్ళు తినగలం, కానీ అలవాటు లేకపోతే మాత్రం ఆ పువ్వుల్లోంచి ఒక మంచి సువాసన వస్తుంది. ఏదో మనం రైస్లో పెర్ఫ్యూమ్ వేసుకుని తిన్నట్లు అనిపిస్తుంది. అందుకే మరీ చెప్తున్నాను, అలవాటు లేని వాళ్ళు మాత్రం వీటి పువ్వులను మాత్రం అస్సలు వాడొద్దు. ఈ ఆకు వేసిన తర్వాత చక్కగా మూత పెట్టి సిమ్లో మగ్గించుకోండి. ఈజీగా త్వరగా మగ్గిపోతుంది. ఈ ఫ్రై రైస్లో కన్నా మనకి చపాతీలో కానీ, దోశల్లో కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. నాకైతే దోశల పిండి అయిపోయింది. అందుకే నేను డ్రై ఫ్రూట్ దోశలాగా వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకొని వాటిని పౌడర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడైనా దోశలు తినాలి అనిపిస్తే, దోశల పిండి లేకపోతే చక్కగా 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకొని దాంట్లో ఎగ్ వేసుకొని కలుపుకొని ఈ విధంగా ఆమ్లెట్ లాగా కానీ, దోశలాగా కానీ వేసుకుంటాము. టేస్ట్ అయితే మన దోశల్లా ఉండదు, కానీ బాగానే ఉంటుంది. కిడ్నీలో కానీ, గాల్ బ్లాడర్లో కానీ స్టోన్తో బాధపడే వాళ్ళు ఈ విధంగా కర్రీ చేసుకోవడం మనకి లేట్ అవుతుంది, మనం చేసుకోలేము అనుకుంటే మాత్రం చక్కగా ఈ ఆకుల్ని తెంపి మనం వాటర్లో మరిగించుకొని పరగడుపున తాగొచ్చు. చాలా మంచిది. లేదు సిటీస్లో ఉన్న వాళ్ళకైతే మనకి ఈ ఆకు దొరకదు అనుకుంటే ఆయుర్వేదిక్ షాప్లో వీటి పౌడర్ మనకి దొరుకుతుంది. వీటిని తీసుకొచ్చి వాటర్లో మనం మరకబెట్టుకొని ఆ వాటర్ తాగొచ్చు. ఇది కిడ్నీలో కానీ, గాల్ బ్లాడర్లో కానీ స్టోన్స్ ఉన్న వాళ్ళే కాదు, స్టోన్స్ లేని వాళ్ళు కూడా అప్పుడప్పుడు మనం తీసుకోవచ్చు. ఇలాగ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. కాకపోతే అతి అన్నది ఏది మంచిది కాదు. ఇది మంచిది కదా, స్టోన్స్ పోతాయి కదా అని చెప్పి మనం రోజు తినేయకూడదు. రోజు తింటే మాత్రం బోన్స్ కొద్దిగా మెత్తబడతాయంట. అందుకే ఏదో మంత్లీ వన్స్ అలా తీసుకోవచ్చు. మీకు ఈ ఆకు దొరికితే మాత్రం తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్లో తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ వాసన చాలా బాగా అనిపిస్తుంది. ఇది వైట్ కలర్వి.